ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమయభావం, ఇప్పటికే చాలా టైం అయింది, ఇంకా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్దాం. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా తాతాజీ గారికి, అలాగే మా తెలుగుదేశం నాయకులందరికీ, మా జనసేన నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరి తరపున ముందుగా మన లోకేష్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే పెద్దలు చెప్పున్నారో ఆయన గత ప్రభుత్వంలో అంటే అంతకుముందు 2014 నుంచి 19 సమయంలో కూడా ఆయన ఐటీ మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఐటీ మినిస్టర్గా, అలాగే విద్యాశాఖ మంత్రిగా కూడా చేస్తూ ఉన్నారు. ఆయన ఒక టెక్కీ గై, టెక్నాలజీని ఎప్పుడో ఆయన చదువుతున్న సమయం రోజుల నుంచే కూడా టెక్నాలజీ మీద ఎంతో పట్టు సాధించిన వ్యక్తి. అలాగే ఇవాళ రోజున ఒక విద్యాశాఖలో ఉన్నటువంటి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అన్నింటినీ కూడా దానికి ఒక సొల్యూషన్ వెతికే ప్రయత్నంలో నిరంతరం ఆయన దాని మీద మంచి మంచి ఆలోచనలు చేస్తూ, దాన్ని అప్లై చేస్తూ ఈ రోజున ఆయన చాలా చేంజెస్ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. దాదాపుగా ఆయన ఎప్పుడూ కూడా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన యువతకి అందరికీ కూడా ఏదో ఒక రకంగా ఒక ఉద్యోగాన్ని ఇంటింటికి ఇవ్వాలనేది ఆయన యొక్క ధ్యేయం. అందులో భాగంగానే ఆయన నిరంతరం ఈ సాఫ్ట్వేర్ అనే ఒక పెద్ద సంస్థలన్నింటినీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూపించి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వడానికి, మన పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం నిరంతరం ట్రై చేస్తున్నాం. అందులో భాగంగానే వాళ్ళు కూడా దావోస్లో ఉండి ఆయన ఈ కార్యక్రమాల మీద ఈ ఏదైతే సాఫ్ట్వేర్ ఇక్కడ వచ్చే ప్రయత్నంలో ఆయన కష్టపడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తికి మనందరం ఖచ్చితంగా ఆశీర్వచనాలు ఇవ్వాలి, ఆయనకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే గారికి కూటమి అంటే కూటమే, అందులో మళ్ళీ జనసేన, టీడీపీ లేకపోతే బీజేపీ అని ఏమి ఉండదు, అందరూ మన వ్యక్తులు అన్నట్టుగానే ఆయన భావిస్తూ ఉంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని పిలిచినప్పుడు కూడా, ఆయన గురించి మాట్లాడేటప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు, మా మోడీ గారు, మా వర్మ గారు అని చెప్తారు తప్ప ఎక్కడా కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనే ఆలోచన ఆయన మైండ్లో ఉండదు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా అది గ్రహించాలి. ఇవాళ కొత్తగా మేమేమి చేయాలని ఆలోచన అంటే సపరేట్గా దీన్ని ఏదో చేయాలని కాదు. లోకేష్ గారు అంటే ఆయన మా వ్యక్తి, ఆయన మా అన్నగారితో సమానం. సో ఆయన్ని బర్త్డేని మన క్యాంప్ ఆఫీసులో చేయటం, దానికి ఖచ్చితంగా నువ్వు ఉండి ఆ కార్యక్రమాలని కంప్లీట్ చేయాలని చెప్పి నాకు చెప్పడం వలన నేను ఇవాళ ఈ రోజున మీ అందరి ముందు రావడం జరిగింది. ఇవాళ కేక్ కటింగ్ ఒకటే కాకుండా మన ఆటో సోదరులందరికీ కూడా ఖచ్చితంగా వారు డైలీ యూజ్ చేసే ఒక ఏదైతే అవసరమైన ఇది ఉందో, యూనిఫామ్ ఉందో దాన్ని మనం ఇక్కడ మీకు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క నాయకుడి బర్త్డేని కూడా ఎందుకంటే కూటమి అంటే వీఆర్ ఆల్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరిది కూడా మనది అనుకుని జరుపుకోవాలి తప్ప ఇందులో మాకు ఎటువంటి డిఫరెన్సెస్ అనేది లేవని చెప్పేసి మరొకసారి చెప్పడం కోసం కూడా దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. మన ఎమ్మెల్యే గారి ఆలోచన అంతా కూడా అట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే మన నాయకుల్లో అంటే ఎస్పెషల్లీ మన తెలుగుదేశం నాయకుల్లో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే గారు పురమాయించడం, దానికి ముఖ్య అతిథిగా మన సోదరుడు తనయుడు రాజేష్ గారు, అలాగే పాలూరు వెంకటేశ్వరరావు, ధర్మేంద్ర గారు, మరి సాయి, కాశీ గారు, మరి ఎన్డీఏ కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులకి, కార్మిక సోదరులకి, మరి ఆటో డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ మెంబర్లకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 1924 దాకా ఎన్నో అష్టకష్టాలు పడేవారు, మరి పాదయాత్ర కూడా చేసి ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమంలో ఆయన స్వయంగా చూసి కష్టాలు నష్టాలు ప్రజల సమస్యలు తెలుసుకుని, మరి ఏదైతే 24లో ఆయన అఖండ మెజార్టీతో నెగ్గిన తర్వాత ఐటీ శాఖ, విద్యాశాఖ తీసుకుని ఈ రాష్ట్రాన్ని సమూలంగా విద్యాశాఖలో మార్పులు తీసుకొచ్చే విధంగా ఎన్నో ప్రయోగాత్మక మరి ఎన్నో ప్రవేశపెట్టి ఇంక ఐటీ శాఖ వచ్చేప్పటికి ఏదైతే రాబోయే రోజుల్లో ఏఐ
ఈ ప్రపంచానికే ముఖ్యమైన ఏఐని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేలాగా, విదేశాల నుంచి ఎన్నో లక్షలాది కోట్ల రూపాయలు నిధులు భారత రాష్ట్రానికి వచ్చేలాగా మరి ఆయనతో ఈ 18 నెలలు నిద్రాలు మాని కృషి చేస్తున్న యువ నాయకుడు, మరి తెలుగుదేశం ముద్దుబిడ్డ మరి నారా లోకేష్ గారి జన్మదినోత్సవానికి ఆయన హృదయపూర్వక జన్మదిన వేడుకలు తెలియజేస్తూ అభినందనలు. మరి వారు ఒక కఠోర దీక్షతో ఇవాళ వివిధ దేశాల్లో తిరిగి అక్కడున్న పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి మరి అటు వైజాగ్ నుంచి ఇటు నెల్లూరు, చిత్తూరు దాకా, తిరుపతి దాకా వివిధ ప్రాజెక్టులు తీసుకొచ్చి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మహోత్తరమైన స్థానం తీసుకొచ్చే నా వ్యక్తిగా ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. ఎందుకంటే ఈరోజు అటు ఎన్టీ రామారావు గారు మనవడై, ఇటు మరి చంద్రబాబు నాయుడు గారు తనయుడు, ఇద్దరు ముఖ్యమంత్రులకి ముద్దు బిడ్డ అయిన అతను, మరి అటు బాలకృష్ణ గారు అల్లుడు, మరి ఎంతో కష్టపడి ఈ రాష్ట్రానికి మంచి చేయాలి. జరిగిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో దుర్మార్గాన్ని ప్రజలు ఎంతో అనుభవించారు కష్టాలు. అందుకని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎటువంటి కక్ష సాధింపు లేకుండా మనందరినీ కలుపుకెళ్ళేలాగా రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్క విధంగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే మన యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కార్యక్రమాలకు మనం అందరం కూడా ఈ కూటమిలో ఉన్న సభ్యులందరూ కూడా ఎన్డీఏ కూటమి నాయకులు. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా మరి లోకేష్ ఎంతో అభినందించి ఆయన స్వయంగా రమ్మని ఢిల్లీలో ఆయన ప్రధానమంత్రి హౌస్లో ఆయన అభినందించి, అంటే ఎంత అభిమానం ఉందంటే భారతీయ జనతా పార్టీ ఈ లోకేష్ బాబు మీద. రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడిగా అతను ఒక మంచి పేరు తెచ్చుకుంటాడు రాష్ట్రానికి అని ఈ రాష్ట్ర ప్రజల మనసు చొరగొన్న వ్యక్తిగా మరి మోడీ గారు కూడా ఆయన గుర్తించి క్యాకేసి ఆయన అభినందించి ఆయన కుటుంబ సభ్యులతో సహా మరి గడపడం జరిగింది. ఈ రకంగా మరి భారతీయ జనతా పార్టీలో కూడా మంచి అనుభవం ఏర్పరుచుకున్న లోకేష్ బాబు గారు మరి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆ పార్వతీ పరమేశ్వరానికి ఆయుర ఆరోగ్యాలు, ఆ కుటుంబానికి ఆయుష్ ఇచ్చి మంచి ఉన్నత స్థాయిలో ఉండేలాగా వారిని దీవించాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాకి ఆయన ఏదైతే కోరుకుని ఆ కోరికలు నెరవేరే విధంగా ఆ పార్వతీ పరమేశ్వరానికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఆయన మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తానని తీసుకుంటున్నాను. భారత మాతాకి